మొదట వీధిలో తల్లిని చూసినప్పుడే నాకు కొంచెం అనుమానం వచ్చి ఇప్పుడు పిల్లని చూడగానే అనుమానం రూఢి. పిల్లకు 11 ఏళ్ల కంటే సన్నగా, చాలా అద్భుతంగా, బాగా నల్లగా, పిల్లలో స్ఫుటంగా కనబడి కళ్ళు ఒకటి. ఇక నా పిల్లను చూడాలంటే కుతూహలం నాకు ఎంత మాత్రం కాదు. ఒక్క క్షణం మా నాన్న కేసి చూశా. ఆయన ముఖం చూస్తే ఆయనకి నచ్చినట్టు కనపడ. ఇంకొక క్షణానికల్లా ఆయన కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం తీరిందన్నట్టుగా, బాగుంది శాస్త్రి గారు, చాలా సంతోషం, ఇంకా సెలవు ఇప్పిస్తే అన్న. ఆ పిల్లని ఎవరు ఏ ప్రశ్న వెయ్యలే. నీ పేరేమిటని కూడా అడగల. మా భావం వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఎవరు మాట్లాడలే. సాయంకాలానికి కొంచెం కష్టమైన మొగల్తోలు చేర. దారి పొడుగునా మా నాన్న ఒక్క మాట కూడా నేనేం మాట్లాడు. ఇంటికి రాగానే నా ముఖం చూసి పెళ్లి కూతురు ఎలా ఉన్నది మా అమ్మకు అర్థమైనట్టు ఆవిడ కూడా ఏం మాట్లాడు. ఆడపిల్లల కన్నవారు పిల్ల పుట్టింది లగాయదు దాన్ని అత్తింటికి పంపే వరకు ఒకటే ఆలోచన కదా. వారు సుఖంగా నిద్రపోరు, కనబడ్డ యువకులను నిద్రపోరు. నెల రోజులు తిరగకుండానే మళ్ళీ సంబంధం రావడం, మళ్ళీ చూడాలని నిశ్చయించుకోవటం. ఈసారి పిల్ల తండ్రి పండితుడు కాదు అని చాలా లౌక్యుడని గడసరిలాగా కనబడి పిల్లను చూడటానికి బయలుదేరబోతుంటే ఎక్కడి నుంచో ఈ సంబంధం మాకు తగింది కాదని, పిల్ల తండ్రి పరమ దుర్మార్గుడని, ఇంకా ఏవేవో వాళ్ళ గురించి వర్ణిస్తూ ఒక ఆకాశ రామన్న ఉత్తరం అనుకున్న ప్రయాణం ఆ పూట కాపేసి మా నాన్న ఒక్కరు ఎక్కడికో వెళ్ళి సాయంకాలం అలా అలిసిపోయి ఇంటికి ఎవరితోటి ఏ మాటలు లేవు. సాయంకాలం భోజనాల తర్వాత ఈ ప్రసక్తి తీసుకొచ్చి మనవాడి అదృష్టం చాలా మంచిది కనుక ఈ సంబంధం తప్పిపోయి నేను రోజస్తమానం తిరిగి వాళ్ళ గురించి బోళ్ళన్ని వివరాలు తెలుసుకొని ఆ పిల్ల తండ్రి ఎంత లౌక్యుడు, ఎంత దుర్మార్గుడు తెలుసుకోవటానికి ఒక విషయం చెప్పి, మనం వాడికి కట్నం కింద కొంత రొక్కమే కాకుండా 2-3 ఎకరాల భూమి కూడా రాసిస్తామని, ఆ భూమి ఊరికి దక్షిణంగా ఉండదని, దాని నంబర్ ఫలానా అని కూడా నేనేమీ అడగకుండాని, మా కట్నం అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా వివరాలన్నీ నాతో ఇవాళ వాకబులో తెలియని విషయం ఏమంటే ఆ భూమి శ్మశానమని, దాన్ని ఆనుకున్న బంజరు గ్రామ కంఠమని. ఇటువంటి వాడిని ఏం చేస్తే పాపం ఉందిరా, ఈ రహస్యం ఏనాటికి బయట పడదనుకున్నాడు. ఇంత దుర్మార్గం, ఇటువంటి దురాలోచన నా జీవితంలో ఇంకెప్పుడూ చూడలేదు. మనవాడి జాతకం మంచిదని, చాలా మంచి సంబంధమే వస్తుందని నమ్మకం, కానీ అయినప్పుడు అవుతుందని. అయ్యా వీటిల్లు బంధగారం కాను అన్నది మా అమ్మ. నేనేం మాట్లాడేదా, కొంచెం నవ్వు మట్టుకు వచ్చి ఈ అనుభవంతో కొన్ని రోజుల వరకు వివాహ ప్రసక్తి రా. ఒకరోజు నా నాన్న మిత్రుడు భీమవరం వచ్చినట్టు నన్ను వెంటనే ఎన్ని పనులున్నా మానుకొని, మన దేశంలో విమానాలు లేవు కనుక రెక్కలు కట్టుకొని దక్షిణం అక్కడికి వచ్చి నన్ను వాళ్ళమని, అలా చేయని పక్షంలో తానే వచ్చి రెక్కలు వెనక్కి విరిచికట్టి ఈడ్చుకుపోతానని ఉత్తరం రాసి అతనికి అంత శ్రమ కలిగించడం ఇష్టం లేక మా అమ్మతో చెప్పి నేను వెంటనే భీమవరం పై మా రాజు రాసినట్టు నేను ఎగిరి వెళ్ళకపోయి కొంచెం ఇంచుమించుగా అంత వేగంగా నేను ఇంకా సాయంత్రానికి వస్తాననుకున్న రాజు నన్ను చూసి ఆశ్చర్యంగా ఒక్క మురుగున వీధిలో అమాంతం బండిలో ఉండగానే కౌగలించుకొని యువతలకు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో మర్యాదలు చేసి యోగక్షేమాలు అడిగి తన అవశిష్టాలన్నీ తొందరగా తీసుకు బయటికి ఎక్కడైనా పోదాన్ రమ్మని నన్ను ఉప్పుటేరు ఒడ్డుకు తీసుకెళ్ళి మేమిద్దరం నిర్జనంగా ఉన్న సైకత స్థలి చెట్టు నీడ సుఖాసీనులమై ఏదో బాతాఖానీ ప్రారంభం. విదేశాల్లో మా ప్రథమ పరిచయంతో ప్రారంభించి నేను ఇంటికి రావడానికి నేవర్ది స్టేషన్లో రైలు ఎక్కే వరకు అక్కడ మా జీవితం మేము చేసిన అల్లర్లు, అవకతవకలు, ఇతరులు ఏడిపించడాలు, ఇతరులు మమ్మల్ని ఏడిపించడాలు మొదలైన రసవద్ఘట్టాలు ఎందెన్నో సింహావలోకనం చేసుకుంటూ
కాలగమనం గమనించకుండా ఎన్ని గంటలు అక్కడ కాలక్షేపం చేశాం. కాలగతిని మేము గమనించకపోయిన అన్నగత ప్రాణులం కావటం చేత మా కడుపులే మమ్మల్ని లేవమని హెచ్చరించడం ఇంటి దారి పట్టగతం. నేను ఆ సాయంత్రం ఇంటికి వెళదామనుకున్నాను, కానీ రాజు నన్ను కదలనివ్వడు. ఆంక్ష పెట్టి అక్కడే చేశారు. నేను కట్టుబట్టలతో వచ్చాను, వేరే బట్టలు. తక్షణం బజారు తీసుకెళ్ళి 2 జతలు పంచెలు, తువ్వాళ్ళు వగేరాలు, తక్షణమే 2 చొక్కాలు కొట్టి ఇంకా నోరు మూసుకొని నేను చెల్లేదాకా ఇక్కడే ఉండు అన్నారు. అత్యంతరం లేక సుమారు వారం రోజులు నేను అనుకోకుండానే, నాకు తెలియకుండా అక్కడ ఉండిపోయాను. రేపటికి ఇంకా 12 గంటలు 15 గంటలు వ్యవధి ఉంది కదా అన్న. నేనే మాట్లాడ. సాయంత్రం పలహారాలు ముగించి బయటకి ఎక్కడికైనా వెళదామని బయలుదేరుతుంటే వాకిట్లో ఎవరో 2 బ్రాహ్మణులు రాజు తండ్రితో ఏదో మాట్లాడుతారు. ఆయన మమ్మల్ని క్షణం కూర్చోమని. ఇదేమిటా వరవులు కొంపతీసి నాకెవరైనా పెళ్లివారు కాదు కదా అనే సందేహం ఎందుకో. ఎంతలో పెదరాజుగారు తన కొడుకుని నన్ను వచ్చిన వాళ్ళని పరిచయం చేసి తరువాత ఆ వచ్చిన వారిలో ఒకరిని అచ్యుతరామయ్య గారని, మా శాఖ బ్రాహ్మణులని, ఆ ఊళ్ళో పెద్ద పేరు సంపాదించిన వకీలని చెప్పారు. ఇంతలో అచ్యుతరామయ్య గారితో వచ్చిన వ్యక్తి నన్ను ఉద్దేశించి తమ సంగతి, తమ తండ్రి గారి సంగతి, తమ వంశమర్యాద, తమ విదేశాలు చదివిన చదువుల సంగతి చాలా విన్నాను. అచ్యుతరామయ్య గారు నేను 15 రోజుల నుండి మొగల్తూరు వచ్చి మిమ్మల్ని మీ తండ్రి గారిని సందర్శిద్దామని ప్రయత్నిస్తున్న వారి కోర్టు పనితో తీరిక లేక కదలి రాలేకపోయా. అచ్యుతరామయ్య గారి పెద్ద కుమార్తె బహు చక్కనిది, తెలివైన. స్కూల్ ఫైనల్ చదువుకుంటూ ఆ అమ్మాయి ఇంకా పై చదువు చదవాలని కుతూహలం ఎంతో ఉన్న ఆ పిల్ల తల్లి మాతామహులు ఒత్తిడి చేసి సాధ్యమైనంత త్వరలో వివాహం చెయ్యాలనే సంకల్పంతో తమరిక్కడికి వచ్చినట్టు 5 రోజులుగా ఇక్కడే ఉన్నట్టు నిన్న సాయంకాలమే నాకు తెలిసి ఇప్పటికి తీరిక చేసుకుని ఇలా వచ్చా. ఈ పూట మాతో ఒక్కసారి దయచేసి పెళ్లి కుమార్తెను చూస్తే సంతోషిస్తాం. నీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మీ ఊరి వెళ్ళి మీ తండ్రి గారితో ప్రశంస చేసి రేపు వారిని ఇక్కడికి తీసుకుని చేజేయమని కోరి మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చి ఏ మాట తెల్లవారేసరికి మీకు అందచేస్తాము. ఇంతలో అచ్యుతరామయ్య ఇంతసేపు ఉలుకు పలుకు లేకుండా వాడు, బాబు నా మాట మన్నించి మరోలా అనుకో, మీరు ఒకసారి మీ ఇంటికి మా ఇంటికి మా అమ్మాయిని చూడండి. నీకు ఏమాత్రం ఆకర్షణీయంగా ఉంది. మీ నాన్న దగ్గరికి వెళ్తాం. వారు మా మంచి చెడ్డలు తెలుసుకొని రేపటి ఎల్లుండి ఎక్కడికి తప్పక దయచేస్తారని ఆశ, విశ్వాసం మాకుంది. లేవండి వెళ్దాం, మీ స్నేహితులు కూడా మీతో వస్తారని నాకు సమాధానం చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే లేచిన రాజు నా చెయ్యి పట్టుకొని లేవదీశారు. ఇంకా అనుసరించక తప్ప. అచ్యుతరామయ్య గారి చాలా విశాలమైన స్థలంలో నిర్మితమైన పెద్ద భవనం ముందు చిన్న ఉద్యానవనం ఎంతో చక్కగా ఉంది. లోపలికి వెళ్ళగానే హాలంతా పాశ్చాత్య పద్ధతి, కుర్చీలు, సోఫాలు, గోడలకు నేత్రానందకరమైన పటాలతో అలంకరించబడి మేము వచ్చేసరికి ముందుసారిలో కొంతమంది వీరి రాకపోతే వారి పార్టీలు కాబూలు కూర్చొని నేను తిన్నగా అచ్యుతరామయ్యగా నడిపించి లోపలికి హాల్లోకి ఇదివరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు కాబోలు. మేము వెళ్ళగానే అచ్యుతరామయ్యగా లోపలికి వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని భార్యకు చెప్పినట్లు ఉన్నారు. అప్పటికే అలంకరణలో సిద్ధంగా ఉన్న కన్యను తీసుకొని 2-3 క్షణాలలో తల్లి ప్రవేశించి కొందరు ఆడవాళ్ళు లోపల మరొక చిన్న అమ్మాయి, మరొక 2 మొగలు పిల్లలు అచ్యుతరామయ్య గారి సంతానమే కాబట్టి హాల్లోకి వచ్చి నిలబడి అమ్మాయి లోపలికి ప్రవేశిస్తుండగా నా దృష్టి ఆకర్షి మా పరస్పర వీక్షణాలు అప్రయత్నంగా జరిగాయి. నేను అనుకోని నా మనసు హృదయము ఆమెతో నిండిపోయి నేను నాళ్ల నుంచి నిర్మించుకుంటున్న ఊహా సౌధాలని గాలిలో ఎగిరిపోయాయి. ఆ పిల్ల
మళ్ళీ విశాల నేత్రాలు నన్నొక్కసారి చూసి దరహాసంతో ఆసీనుల తల్లి పక్కనే నిలబడి ఇదేనండి మా పెద్దమ్మాయి చదువుకుంటూ పెళ్లి చేసుకోబోతున్న కన్య. ఆయన చెప్పిందంతా సరికాదన్న సూచనతో తల సిగ్గుతో కల కిందకు తెచ్చు. మీరేమైనా పిల్లలు అడగదలుచుకుంటే అడగ, మీకే సందేహం లేదు, అవసరం లేదు. అమ్మాయి సంగీతం కూడా నేర్చుకుంటూ కొద్ది క్షణాలు తను నేర్చుకున్న మీద ఏదో ఒక పాట పాడి వినిపిస్తుందని. అచ్యుతరామయ్య ఎందుకో ఎవరో మంత్రించినట్టు నాకు వాగ్బంధమై ఇంతకాలం నుంచి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు వేసి ఆ పిల్ల చేత పలికించి ఆమె గాత్రమాధుర్యం, సమయస్ఫూర్తి ఇంకా ఏవేవో తెలుసుకోవాలనుకున్న నేను ప్రేమి అడగబుద్ధి కాదు. ఆ మూర్తిని ఎలా చూస్తూ కూర్చుంటే చాలు అని నేనేం మాట్లాడకపోయేసరికి ఆ అమ్మాయి ఒక పాట పాడమన్నాడు తండ్రి. దాంతో ఏదో స్వర్గసీమలో విహరిస్తున్నని అమాంతం నేలకి దిగి ఇప్పుడు అవన్నీ ఎందుకండి, మా నాన్నగారు వస్తే చూడవచ్చులేండని నేను అనుకోకుండా లేచి అక్కడున్న అందరి వచనాలు సాహసాలతో నిండిపోయి వారు కోరిన సమాచారం ఆశించిన పలుకు అప్రయత్నంగా అనుకోని విధంగా నాకు తెలియకుండానే నా నోట వచ్చి నాతో పాటు రాజు కూడా లేవటంతో అక్కడ అందరూ కూడా లేచి ఆ అమ్మాయి లేచి మళ్ళా ఒకసారి మా కళ్ళు కలిశాయి. ఆమె మందహాసం చేసింది, కానీ నేను జవాబుగా నవ్వు కూడా నవ్వలేకపోయి. నేనే పెళ్లి కూతురుల సిగ్గుతో తలవంచుకొని వీధిలో 11వ అధ్యాయం. అచ్యుతరామయ్య గారు మా వెనకనే వచ్చి మమ్మల్ని రోడ్డు వరకు సాగన నాన్నగారు ఏమంది, మీకు దదయాన్ని తెలియపరుస్తా ఉంటాను మరి అన్న. నేనేమి మాట్లాడకుండా చేతులు జోడి రాజును ఆసరా చేసుకు నిద్రలో నడుస్తున్నకు ముందు సాగి వీధి చివర పెళ్లి మరుపు వెళ్ళు. రాజు ఓ పెద్ద నవ్వు నవ్వి, పార్వతీశం నీ పనైపోయి ఇంక నీ స్వాతంత్రం ఇంతటితో నువ్వేదో పెద్ద దేశాలి ధైర్యశాలి అనుకున్నా. ఇన్ని దేశాలు తిరిగి ఎంతమందినో సౌందర్యవతులు చూసిన కళ్ళు ఈ చిన్న పిల్ల ముఖం మీద పడగానే అలా అయిపోయావేమిటో, నువ్వు పలికిన వ్రతాలన్నీ ఏమైపోయాయి అంటూ నన్ను దారి పొడుగునాక నేనేం ఒక్క మాట కూడా సమాధానం చెప్ప. ఇంతసేపు నా బమ్మి ముఖంగాని నవ్వే కళ్ళతో నన్ను చూస్తూ వెనక్కు నడుస్తున్న ఆ పిల్ల కళ్ళ మీదనే నా ప్రాణాలన్నీ లగ్నమై అలా ఎంతసేపు దూరము రాజు నన్ను లెక్కబట్టుకొని తీసుకొని నిన్న కూర్చున్న చోట పూల వేసే వరకు ఆ మాంద్యం వల్ల రాజు నా వీపు దట్టి, ఏ నాయన ఇప్పటికైనా మెలకు వచ్చిందా, లేకపోతే ఓ పలుపు దుప్పటి తలగడా సరిపిస్తే ఇక్కడే నిద్రపోదు కొని అలా చెయ్యి, రేపు మీ నాన్న వచ్చి ఎలాగా లేపుదా, నా దారి నేను పోతానని. రాజు లేచేసరికి నా మైకం పూర్తిగా వదిలిపోయి మామూలు మనిషిని అయ్యా. ఏడ్చావు కూర్చుందు అని రాజును కూర్చోబెట్టి మామూలు కబర్లలో పడి ఆ కబర్ల మధ్య రాజు నోటంట వచ్చిన 1-2 మాటల ఈ తిరిగిన సంఘటన కంతకు కారకుడు మా రాజు అతని తండ్రి గారు అని నాకు తెలిసి మర్నాడు ఉదయం మా అవశిష్టాలు పనాదాలు ముగించుకునేటప్పుడు అచ్యుతారామయ్య గారుండి కబురు మా నాన్నగారు తమ అంగీకారం తెలిపారని, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపలే వస్తున్నారని, వారు రావడంతోనే మాకు వర్తమానం చేస్తారని, మమ్మల్ని కూడా సిద్ధంగా ఉండమని అన్నారు. వచ్చిన నేను రాజు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుతా. భారతదేశం ఈరోజు మీ నాన్న వచ్చి నువ్వు ఆ మైకంలో ఉండగాని ఆ పిల్ల చేత నీ మెల్లో 3 ముళ్ళు వేయిస్తాడు. నీకు తెలివచ్చి చూసుకునేసరికి మెల్లో పచ్చని పసుపు తాడు గలగలలాడు కొత్త మంగళసూత్రాలు తయారవుతాయి. అంచేత ఈ ప్రమాదం తప్పించుకోవాలంటే ఎప్పటి నుంచి నువ్వు మెలకువగా ఉండి నీ పరధ్యానం జాగ్రత్తగా, ఇంకా తరువాత ఎలాగూ జీవితాంతం వరకు ఆ అమ్మాయి ముఖం చూసి మందహాసంలో మధ్య పోగొట్టుకొని ఆమె కనుసన్నలను మెలగుతూ ఆమెకు దాస్యం చేస్తూ
నీ చదువు సంఖ్యలన్నీ మరిచిపోయి హాయిగా సంతోషంగా ఆ దేవి కటాక్ష వీక్షణాలు కాలం గడుపుకోవచ్చు అన్నారు. నాకు ఒళ్ళు మండి లేచిన తువ్వాలతో అతని నోరు కట్టేసి సంతోషించా. దీనికంతకీ కాలడుగు నువ్వే అన్న సంగతి నిన్న సాయంకాలమే తేలిపోయింది. సరే, ఏదో సదుద్దేశంతోనే చేశావు కదా అని కోరుకున్న అతి ధోరణికి సహించాలి. రాజు ఒక పెద్ద నవ్వుతో తువ్వాలులా మొహాన్ని వేసుకు భారతదేశం ఎడింబరలో స్నేహితురాండ్రులు మర్చిపోయావా పూర్తిగా? ఆ పిల్లను ఒక్కసారి చూసేటప్పటికే అంత ఆనందం కలిగిందా? ఇంకెవరిని చూడాలని లేదా? ఒక మాటకే ఇలాగైతే ఎలా అని జాబడి జ్ఞాపకం వస్తుంది. నేను చూస్తుంటే మనలో మాట ఈ పిల్ల చాలా చక్కదైంది, ఒప్పుకోక తప్పదు. నేను చిన్నప్పటి నుంచి ఎదిగి ఈ అమ్మాయిని చాలా తెలివైందని, చాలా బుద్ధిమంతురాలు, ఈ అమ్మాయికి వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు అచ్యుతరామయ్య గారు వరాన్వేషణలో ఉన్నట్టు నాకు ఈ మధ్య నువ్వు వచ్చిన తరువాత ఒకరోజు హఠాత్తుగా నీ సంగతి వారికి తెలియపరిస్తే బాగుంటుందని నాకు తోచి. ఈ జిల్లాకంతా అచ్యుతరామయ్య గారు చాలా ప్రసిద్ధి చెందిన వకీల్. అంత శాంత స్వభావం, లాయర్ వృత్తిలో ఉండి కూడా అంత రుజువర్తన కలవాళ్ళు మరొకరు లేరు, ఉండటం కూడా కష్టం. మీ నాన్నగారు రాగానే మా నాన్నగారి చెవిన ఈ మాట వేసి అది చాలా బాగుందని ఆయన సంతోషించి ఈ సంధానానికి కావలసిన దోహదమంతా ఆయన నిమిషాల మీద చేసి పర్యవసానం ఈ సాయంత్రం తాంబూలాలు పుచ్చుకోవటం కూడా జరుగుతుందేమో అని నా అనుమానం. దీన్నే కావాలి మన వాళ్ళు ఘటన అంట, లేకపోతే ఈ చిన్న పిల్లని చేసుకోకూడదని నీ దృఢాభిప్రాయం నాకు తెలుసు. ఇది వరకు వచ్చిన సంబంధాలు వదులుకోవడానికి ఇది కూడా కారణమనివే. ఈవేళ ఈ బొమ్మను చూడగా నీవు ఆ సంగతి మరిచిపోయావనిపిస్తుంది. అమ్మాయి తప్పకుండా నచ్చు, వివాహం జరుగుతుంది. ఆ అమ్మాయి నీకు దైవం ఇచ్చిన భార్య. నాకెంతో సంతోషంగా ఉందో చెప్పలే. ఈ ఘటన ఉన్న చోట మన ఆలోచనలు, మన ఆశయాలు, మన చుట్టదలు అన్నీ మారుమారవుతాయి అంటూ ఉంటే చాలేవా? ఇంకా నీ వేదాంతం కట్టిపెట్టన్నా లేని కోపం అది. ఇలా సుమారు 11 గంటల వరకు కబుర్లు చెప్పుకుంటూ ఆ తర్వాత ఆత్మారాముణ్ణి సంతృప్తిపడి ముక్తాయాసం తీర్చు సరిగ్గా 2 అయ్యేసరికి మమ్మల్ని తయారవ్వమని అచ్యుతరామయ్య గారి దగ్గర నుంచి కబుర్లు రానివచ్చు. మేము ఒక అరగంటలో వాళ్ళ ఇంటికి చేరాం. అప్పటికి నాన్నగారు వచ్చారు. మందు సావిడి నిండా ప్లేడర్ గారి స్నేహితుల్లోనే అన్నీ నిశ్చయమైనట్లే గుమ్మాలకు తోరణాలు కట్టించారు. మా రాకకే కనిపెట్టుకున్నట్టు వీధిలో 2 పెద్ద మనిషి నిలబడి మేము బండి దిగగానే మమ్మల్ని సాధారణంగా లోపలికి తీసుకువెళ్ళారు. ముందు సావిట్లో మిత్రులతో మాట్లాడుతున్న అచ్యుతరామయ్య గారు ఎదురొచ్చి కరచాలనం చేశారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరితో మందహాసంతో లేచి నిలబడ్డారు. మేము ఆయన లోపలికి వెళ్ళాం. నాన్నగారు చిరునవ్వుతో నన్ను పలకరించారు. ముందు మాకు పలహారాలు అందివ్వబోయి నాన్నగారు ముందు పిల్లని చూసి తర్వాత లాంఛనాలు సావకాశం. ఆయన గారు సరైన కన్యం తీసుకొని కూర్చోబెట్టడం. నేను మళ్ళీ మంత్రముగ్ధున్నై గుడ్డ పగిసి ఆ పిల్లకేసి చూడటం. ఆ అమ్మాయి ఏమనుకుందో తెలియదు కానీ మందకాసంతో తను నాకేసి చూడటం. తర్వాత ఏం జరిగిందో మాకు కానీ తాంబూలాలు పుచ్చుకోవడం కూడా అప్పుడే అన్నారు. మాటలు ఏం జరిగాయో నాకు రాజు నవ్వుతూ నా విరి ముఖం చూస్తూ అచ్యుతరామయ్య గారు వచ్చి నా మెడకు జామారు నా చేతిలో తాంబూలం పెట్టడంతో మెడకు వచ్చి ఇదేమిటన్నట్టు తెల్లబోయి నాన్నగారు ముసి నవ్వులు నవ్వుతారు. ఇంతలో అచ్యుతరామయ్య గారు అమూల్యమైన జరీ చాపుగా తాంబూలం మంది అక్కడున్న వాళ్ళంతా కరతాళ ధ్వనులు చేయకపోయినా అంత ఉత్సాహం వ్యక్తపరిచి పెళ్లి కూతురు వైపు మై చూడబోతే అక్కడ నాకు పున్నమి చంద్రుడు కనపడి ఆ చంద్రబింబాన్ని మై మరచి చూస్తుండగానే ఆశీర్వచన పనస మా చెవిన పడడం, అక్షింతలు అన్ని వైపులా మా మీద పడటం. అచ్యుతరామయ్య గారు భార్య ఎంతో ఆనందంతో నా దగ్గరకు అక్షింతలు
మా నాన్నగారు కూడా దగ్గరకు ఎంతో ఆనందంతో ఆర్ద్రతతో ఆశీర్వదించి అక్షింతలు ఆయన చూస్తే నాకు కళ్ళు తడిసా. నేను లేచి ఆయనకి పదాభివందనలు. ఆయన ఒకసారి నా భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకు అత్తమామలకు కూడా పాదాభివందనలు. మా అత్తగారి ముఖంలో ఆనందం తాండవిస్తుంది. వచ్చిన బంధువులు మిత్రులు అందర తాంబూలాదులు అందించి వచ్చిన వారంతా ఒకరొకరి ఇంటికి ముఖం పట్టి 2 నిమిషాల్లో హాలు ఖాళీ. నేను, రాజు, నాన్నగారు మట్టుకు అత్తరామయ్య గారు లేచి మా నాన్నకు పాదాభివందన చేసి, శాస్త్రి గారు నా ఆనందాన్ని వర్ణించలేకుండా మమ్మలను ధన్యుని చేసి పెద్దలంతా ఈ కన్యాదానంతో యథార్థంగా ధరిస్తారు. సందేహలే. మా పెద్దమ్మాయి జాతకం చాలా మంచిదని, చాలా అదృష్టవంతురాలని, తాను సుఖపడి ఇతరులను సుఖపెట్టగలదని సిద్ధాంతులు చాలామంది అనేవారు. నేడది పదార్థమేనది సంతోషిస్తారు. ఇదంతా తలవని తలంపుగా ఊహించలేనంత వేగం క్రియాసిద్ధి కావటానికి కారణకు మా భారతదేశం మీ స్నేహితుడు. దైవ ఘటన అంటే ఏమిటో అంత ప్రత్యక్ష నిదర్శనం ఎక్కడా చూడదు. ఇంక నేను అనలేను అనలేకుండా ఉన్నాను అన్నారు కొంచెం గాద్గదికత. మా నాన్నగారు 2 చేతులు పట్టుకొని కూర్చోని, నాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఇది దైవ ఘటన. తమ పేరు చాలా కాలం నుంచే నాకు తెలుసు. అయినా ఈ పరిణామం కేవలం దైవికమే కదా. మా వాడి జాతకము చాలా గొప్పదని, వాడు చాలా ఉన్నత స్థితికి వస్తాడని, అత్యంత రూపవతి, గుణవతి, శీలవతి అయిన కళత్రం వస్తుందని, ఆమెతో మా గృహానికి అష్టైశ్వర్యాలు తీసుకువస్తుందని పెద్దలర్థం. నాకు ఆ నిశ్చయమే ఎంతో కాలం నుండి ఏర్పడడం, తత్సంబంధమైన ఆశలు పెంచుకుంటూ కలలు కంటూ కాలక్షేపం చేసుకుంటున్నాం. ఈనాటికి నిన్న రాత్రి వచ్చి మీ అభిప్రాయం వ్యక్తం చేయగా, ఈనాటికి ఇక్కడ లక్ష్మి తాండవిస్తున్న మీ అమ్మాయి ముఖం చూడటంతో నా కలలని నిజమయ్యాయని, నా తపస్సు ఫలించిందని ఎంత ఆనందించానో చెప్పశక్యంగా. అన్నిటికంటే విశేషం, మా వాడికి చిన్న పిల్ల చేసుకో, రజస్వల కాని పిల్ల చేసుకో సుతరాము ఇష్టం లేనని నాకు తెలియపరిచాడు. ఈనాడు మీ అమ్మాయిని చూడటంతో వాడికి సందేహాలని, అభ్యంతరాలని గాల్లో ఎగిరిపోయాయి. ఆ అమ్మాయి చూపులకు పరవశమైపోయా. నేను సాయంత్రం మా వాడు ఒంటరిగా చూడటానికి వచ్చాడు. ఆ అమ్మాయి నేరు కాదు, వయస్సు కానీ, చదువు గురించి కానీ ఏ ఒక్క ప్రశ్న వేసి ఉండడం నా ఊహ అని నాకేసి తిరిగి, ఏమిటబ్బాయి నేను అన్నది నిజమేనంటావా అన్నా. ఈ అనుకోని ప్రశ్నకు నేను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి సిగ్గుతో పెళ్లి కూతురిల తల వంచుకొని ఏ మాట చెప్పలేక, నా బదులు నా కాబోయే మామగారి తమ ఊహంతా సరైందే అన్న. మందహాసం చేస్తూ నేను ఈ సంభాషణ ధోరణి కొంచెం ఇబ్బంది పడుతూ ఇది మార్పించాలనే ఉద్దేశంతో, మా అమ్మ రాకపోవటం ఏం బాగా లేదు, నాకెంతో వెలితిగా ఇబ్బందిగా ఉన్నది అన్న. మా నాన్నకి ఓరి వెరివాగా మీ అమ్మని శ్రమ పెట్టడం ఎందుకు, 2-3 రోజుల్లో మీ కాబోయే మామగారు అత్తగా ఆమె కుమార్తెతో సహా ఇతర బంధువులతో సహా మన ఇంటికి అక్కడ కూడా తాంబూలాలు ఇస్తారు. అప్పటికి కానీ మీ అమ్మకు తృప్తిగా ఉండదని ఈ ఏర్పాటు చేశా. నీకు సంతోషమే కదా. నా ఆనందానికి మేరలేదు. నాన్నగారు లేచి బాబగారు అంటూ నాకు సెలవు ఇప్పించండి. నేను వెంటనే బయలుదేరకపోతే రాత్రికి ఇటు చేరుకోవడం కష్టమవుతుంది. అచ్యుతరామయ్య తమరంత తొందరపడాల్సింది లేదు. తమరు పాద ప్రక్షాళనాది ముగించుకొని పలహారం తీసుకొని వెడుదురుగా మిమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చిన మోటారు కాదు, మళ్ళీ తీసుకువెళ్ళి క్షణంలో మీ ఇంటి దగ్గర మిమ్మల్ని విడిచి వస్తుంది. నాన్నగారు నవ్వుతూ, అయితే ఇకనే సంబంధం అనుకున్న క్షణం నుంచి నాకు వాహన యోగం పట్టిస్తున్నారన్నమాట. అదైతే ఈ అస్తమానం మేము కారుకి తిరగడం, మా కారు కూతలతో అందరినీ హడలు కొట్టడం తప్పదన్నమాట. అందరం వెలగబడి నవ్వు.
మా నాన్న ఇంత చమత్కారంగా మాట్లాడుతారు నేనెన్నడూ ఎరగ. త్వరలో పలహారాలు ముగించుకొని మా నాన్న భయం లేరుతో, నాయన నువ్వు వస్తున్నావా లేక ఇంకో ఊట ఆగి మరో మాటు పెళ్లి కూతురు చూసి వయస్సు వగైరా కనుక్కొని వస్తావా? నేనేం సమాధానం చెప్పలేక వంగి పదని వచ్చే ఆనందాన్ని ఆపుకోలేక తల వంచుకొని మా నాన్నగారు నా అభిప్రాయంగా నీ ఇష్టం, నీ వీలు చూసుకొని పెళ్లివారితో కాకుండా 2 పూటలు ముందుగా రా, కాబరిస్తే వారు మన ఊరి నుంచి వెళ్ళేయడం, వారితో కూడా వెళ్ళి వారిని దిగబెట్టి రావచ్చు అంటూ అచ్యుతరామయ్య గారు వెంటరాగా గబగబా వెళ్ళి వాకిట్లో ఉన్న కారులో కూర్చున్నారు. కారు బయలుదేరి మా నాన్నగారు వెళ్ళగానే నేను రాదు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికెళ్ళ బుద్ధి కాదు. ఊరంతా ఏ పని లేకుండా ఏ ఉద్దేశం లేకుండా అట్టే సంభాషణ లేక వీధులన్నీ బలాదూరి తిరిగి ఏటు వడ్డున బాబుడు తోటనే చతికిలబడి కొన్ని నిమిషాలు మౌనం. అయిన తర్వాత నీకు ఆలోచన ఎందుకు వచ్చింది రాదు అని. ఎందుకంటే ఏం చెప్పను, ప్రత్యేకత ఏం లేదు. నీవిలా చిన్నపిల్లని చేసుకుంటావా అనే సందేహం నాలో కలక్కపోలా. మీ నాన్నకు నీకు ఈ విషయంలో పెద్ద ఘర్షణ కూడా జరక్క తప్పదు కాబోలు. అది ఎలా వారించడమా అని అనుకుంటూ మొన్న హఠాత్తుగా మా ఇంటికి ఎవరో వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ మాటల మధ్య అచ్యుతరామయ్య గారు కూతురికి వివాహ ప్రయత్నం చేస్తున్నారు, త్వరలోనే ఏదో ఒక సంబంధం నిశ్చయించ వివాహం చేస్తారని అనుకుంటున్న మాటలు వినవు. ఆయన వెళ్ళిన తర్వాత నాకు మెరుపులా ఈ ఆలోచన నాన్నగారితో ప్రశంస చేసి ఆయన కూడా సంతోషించి వారం రోజుల నుంచి ఈ అబ్బాయి ఇక్కడ ఉంటున్న మన ఇద్దరు కూడా ఈ ఆలోచన కలక్కపోవడమే చాలా విచిత్రంగా ఉంది అన్న. తడవుగా వెంటనే చొక్కా దొడుక్కొని కండువా వేసుకొని పరిగెత్తారు అచ్యుతరామయ్య గారి. ఇంకేముంది, ఈ శుభం జరిగించడానికి నిమిత్తమాత్రుడు ఎవరైనా పరమేశ్వరుడు ఆలోచిస్తున్న తరుణంలో మా నాన్నగారు ఈ పనికి పూనుకోవడం 3,000,000 దేవత ఏకమై ఏకగ్రీవంగా తథాస్తు అన్నట్టే. కానీ పార్వతీయం ఈవేళ ఇక్కడ నిన్ను ఆ అమ్మాయిని చూస్తని ఒకరికొకరు మీ పుట్టుకలతోనే ఏర్పాటైనట్టు ఈ బాంధవ్యం మీకు ఈనాటిది కాదన్నట్టు ఏవైపో వింత భావాలు నా తలలు పరిగెత్తి నన్నెంతో పరవశుని చేస్తున్నాయి రాయ. ఒక పురుషుడికి దగ్గర స్త్రీ ఒక్కతే పుట్టుకతోనే ఏర్పాటై ఉంటుందని ఇక్కడ రుజువైనట్టు మరెక్కడ ఉండదనుకుంటు. ఈ అమ్మాయికి 14వ సంవత్సరం ఇంకా రజస్వల కాల. అందుకని వారి తల్లిగారు ఈమె తరపు పెద్దలు ఆ 3 ముళ్ళు వేయించమని ఒత్తిడి చేస్తున్నారు. కానైతే ఈ తండ్రికి కూతురికి మట్టుకు తర్వాతనే పూర్తిగా వివాహం అనుకుంటున్న వీరి ఆలోచనలు సాగవని నిశ్చయం చేసుకో. మా నాన్నగారు ఈ సంబంధం చెప్పగానే వారు వచ్చి నిన్ను చూడటంతోనే నీకోసమే ఎన్నాళ్ళ నుంచి నిరీక్షిస్తున్నట్టు మరొక ఆలోచన ఎప్పుడూ లేనట్టుగా వెంటనే అంగీకరించడం ఆశ్చర్యంగా లేదు. నువ్వు అదృష్టవంతుడి పార్వతీశం. నేనెన్నడూ ఎక్కువ నమ్మని మాట ఈనాడు మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఉపయోగిస్తాం. మనం మొదట కలుసుకున్న గడియ మనకెంత ఆనందకరమైన, అంతకంటే 1000 మీ ప్రథమ వీక్షణ క్షణాలు ఆనందదాయకాలు కాదు. నమ్ము నా మాటలు. ఒక నవ్వు ఇవన్నీ నీతో ఏదో ముసలివాడిలా నేను అంటున్నాను, కానీ నాకప్పుడే ఈ భావాలు నాలో స్థిరమై ఆనందిస్తున్నట్టు, మతి పోగొట్టుకున్నట్టు. నీ వెర్రి మొహం చూస్తేనే తెలుస్తాను. నేనే తగలిద్దామనుకున్నారెడ్డి. నా ఊహ కనివెచ్చి నత్తు లేచి పరిగెత్తాడు. నేను అతనితో అనుసరించక తప్ప. మన్నాడు సాయంకాలానికి మా ఇంటికి వెళ్ళగానే అమ్మ వాకిట్లో పరిగెత్తు దిష్టి తీసి కాళ్ళు కడుక్కోవాలి దగ్గర తీసుకొని చిన్న పిల్లవాళ్ళ ముద్దె ఆమె కంట ఆనంద బాష్పాలు కాదు, నా కంటి ధారలు కూడా ఆమె పైపడి. మాకిద్దరికి కొన్ని నిమిషాలు ప్రపంచమే తెలిసి నన్ను అలాగే పట్టుకు లోపలికి తడబడే అడుగులతో తీసుకువెళ్ళి గద్గదికమైన నా తండ్రి, నా సంతోషానికి మేరలేదురా నాన్న.
ఈ మధ్యన నీ వివాహ విషయంలో ఏం జరుగుతుందా, ఏం పేచీలు వస్తాయా అని మేము ఉభయం పడుతున్న ఆరాటం నిన్నటితో తీరిపో. నేను ఇంకా ఏమైనా ఇబ్బంది లేదు. మీరు 1000 ఏళ్ళు సుఖజీవనం చేసుకో. మరి 2 రోజులు భీమవరం నుంచి అచ్యుతరామయ్య గారు బంధుమిత్రులతో పెళ్లి కుమార్తెతో సహా వచ్చి తాంబూలాదిచ్చారు. అచ్యుతరామయ్య గారు భార్య, ఆమె తల్లిదండ్రులు ఇద్దరు వయోవృద్ధులు. మా ఇల్లు, ఇక్కడి పద్ధతులు, మా తల్లిదండ్రుల ఆచార సంపత్తి చూసి బ్రహ్మానంద భరితలు. ఈ తాంబూలాల కార్యక్రమం అయి వాళ్ళు నరసాపురం వెళ్ళిపోయి అప్పటి నుంచి మా అమ్మ ఎంత ఆనందంగా అనుభవిస్తుందో చెప్పడం. ఏ క్షణాన చూసినా నేల మీద నడుస్తున్నట్టుగా, గాలిలో తేలిపోతున్నట్టుగా ఆమె వికసిత వదనం చూస్తే నాకే పట్టరాని సంతోషం వచ్చి, కొడుకుకేదో శుభం జరగబోతుందని ఇతర దేశాల్లో ఏ తల్లి అయినా ఒక్క క్షణమైనా ఇంత ఆనందాన్ని అనుభవించగలదా అనుకుని, మన దేశంలో కూడా అందరు తల్లులు ఇలాగే ఉంటారా అని అనుకుంటుంటే కొడుక్కి పెళ్ళి అవుతోందన్న సంతోషమే కానీ కోడలు వస్తున్న సంగతి తోచలేదు కాబో అనే సామెత జ్ఞప్తికు కొంచెం నవ్వు వచ్చి, మా అమ్మ మాట ఎలా ఉన్నా నేను నేల మీద గాల్లో కాకుండా ఎక్కడ విహరిస్తున్నానో నాకే తెలియటం. నా తల నన్ను విడిచి ఎక్కడికో అనిపించి ఒక్కొక్క క్షణం అలా ఎన్నాళ్ళు గడిచిందో, పగలు తిన్నానో లేదో, రాత్రి నిద్రపోయానో లేదు, అసలు ఏది పగలు ఏది రాత్రో తెలియకుండా నే ఉన్న స్థితిలో మా నాన్నగారు 1 రోజుల్లో వివాహ ముహూర్తం ఏర్పాటు చేసి నరసాపురం వర్తమానం చేశానని చెప్పి దానితో ఈ 1 రోజులు ఎలా గడుస్తాయా అనే భావం తుపాకి దెబ్బలా తగి వెంటనే వివాహం ఎప్పుడైనా ఆ మర్నాడు నుంచి నా భార్య ఎడింబరో పిల్లలాగా వచ్చి నా ఒడిలో కూర్చో నా కంఠం కౌగలించుకొని నన్ను మాట్లా ముద్దాడుతుందని భ్రమపడక అని ఎవరో తీర్పు తట్టి హితబోధ చేసినట్టని అప్పుడు స్మరణకు నా భార్య చిన్నపిల్ల అనసక మళ్ళీ కొంతకాలం ఈ ఊహా ప్రపంచంలోని మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉండాలి కాదు. ఎన్నాళ్ళు కదా ఇప్పుడే గుండెల్లో రాయిపడి చాలా చిత్రం. 8 సంవత్సరం అంతకు పైన అమ్మాయితో ఇంత సన్నిహితంగా ఇంత ఉత్సాహంగా గడిపిన రోజుల్లో కూడా ఇక్కడేమి అటువంటిది లేకుండానే ఇంత అయిపోయింది. భరించలేని ఆనందం కలగడ కారణమేమిటా అనే ఆలోచన. దీనికే కాబో మలవాడు జననాంతర సంబంధమని అంటారని సమాధానం. రోజులు లెక్క పెట్టుకోవడంతో తడబడు కాలక్షేపం చేసుకుంటా నా లెక్క లేకుండానే మా నాన్న నన్నే విధమైన సహాయం కోరకుండా ఆ పని నాకు బొరమాయించకుండా శుభలేఖలు వాయించడం దగ్గర పందిళ్ళు వేయించి తోరణాలు కట్టేవారు సమస్తము తానే చూసుకున్నారు. మరెవరైనా తోడ్పడ్డారో నాకు తెలియకుండా నెల పూర్తయిన దేవుడు నా లెక్కలలే తేలకుండా ఒకరోజు ఉదయం మా అమ్మ నన్ను తెల్లవారుజామునే త్వరగా నీ పనులు ముగించు, ఇవాళ నిన్ను పెళ్లి కొడుకులు చెయ్యాలి. దాంతో నేను ఉలిక్కిపడితే ఇవాళ ఏమిటమ్మా ఇంకా 10-15 రోజులుగా ఉన్నది కాదు. ఆమె నవ్వుకుంటూ వేరు తండ్రి ఎల్లుండే వివాహం, ఇవాళే పెళ్లి కొడు చేయడం, రేపు స్నాతకం చేసుకోవడం, ఎల్లుండి నరసాపురం తరలి వెళ్ళటం మనది ఎంతో తెలియదు. మన బంధువుల రాక కూడా గమనించలేదుట్రా వెర్రివాడ. నేను మారు మాట లేకుండా ఆ కార్యక్రమమంతా వేగంగా అంటే సుమారు గంటలో ముగించుకు పెళ్లి కుమారుని చేయటం ఏమిటో నాకు తెలియదు. ఊరికే తలంటు పోసి కొత్త బట్టలు కట్టుకోమంటారు కాబోలు. ఈ తతంగం ఎప్పుడు చూసిన జ్ఞాపకం లేదు. నా అమ్మ ఎవరినో 10 మంది ముత్తైదువులు పిలిచి ఏవేవో గొడవలు చేసి ఏమిటి వెర్రి అనుకో. మర్నాడు సూర్యోదయం కాకుండా స్నాతకమంటూ కొంత తతంగం మా నాన్నగారి. అదంతా చాలా వరకు పురుషుల వ్యవహారం. ఆడవాళ్ళు ఊరికే వేడుక చూడటానికి వచ్చారు. కొంతసేపు అయ్యాక తర్వాత నన్ను కాళ్ళకు కొత్త జోడు తొడుక్కోమని ఆటా గుడికి తేచికిచ్చి ఏదో చిన్న మూట తగి భుజాన్ని తగిలించి నడుగు అన్నారు. ఎక్కడికి భజా భజంత్రేయుడు వాద్యం ప్రారంభించి అవుతున్నప్పుడు అలా అడగడం అపశకునం. పోయి వెర్రి మగమ కట్టం తారదను పిల్ల బాగాలేదను
నాకు ఈ పెళ్ళి అక్కర్లేదను, ఈ మేడ తాళాలతోటి నువ్వు ఇప్పుడే కాశీకి బయటికి పోవాలన్నమాట. అప్పుడు మీ మామగారు బావమరుదో వచ్చి సంగతి పాపం నువ్వు గమనించలేదు కాబట్టి ఇంత తొందరపాటు కూడదని మందలింపు లాంటి బతిమారు నీ వీసడు బెల్ల పచ్చుతో గడ్డం కింద కొట్టి ఆపుతా. ఆహా బావుగారు, మీరా మా మీద ఆగ్రహి ఈ శుభ సమయంలో అమాంతం కాశీ లేచిపోతానంటే ఎలా చెప్పండి? మీకు మా చెల్లెనిచ్చి వివాహం చేయడానికి సమస్త ఏర్పాట్లు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా చెప్పండి? ఈ మాట తాంబూలాలు పుచ్చుకున్నప్పుడైనా చెప్పారు కారు అడ్డు. బావమరిది సరసాలవాడు, సరస వరసవాడు, మీ అత్తగారి తరపున వాడు వేళాకోళం చేసి అడుగులకైనా ముందుకు సాగనివ్వకుండా ఆపు చేసి నా గుడికొకళ్ళు చెప్పులొకళ్ళు లాక్కు సాల్లోపై మగా వెళ్ళావు ఎలాగైతేనేం అని మా మామయ్య కాబోలు నన్ను తీసుకొని వెళ్ళి పేట మీదల కూర్చి ఏమిటి నాటకమంతా అనుకొని నేను బావగారు గడ్డం కింద బెల్లం కొట్టినప్పుడు వేడి గట్టిగా తగలేదు కదా అన్నాడు. నాలిక ఖర్చుకోలేదు కదా అని మరో అంటుంటే ఖర్చుకునే ఉంటారా, అందుకనే బెల్లం అంతా గడ్డాని ఉండిపోయింది అని మరొకరు నన్ను వేళాకోళం పట్టిస్తుంటే ఇదంతా కూడా ఎంతో సరదాగా. ఇంతలోనే ఆశీర్వచన పనస అందుకున్నారు. ఆశీర్వచనం మంగళహారతులు అయిపోయాయి. నేను పీటల మీద నుంచి లేచి కూపలికి వెళ్ళిపోయా. తర్వాత మరొక గంటలో భోజనాలు. అక్కడ మళ్ళీ కుర్రకారంతా నాకు అటు ఇటు పార్వతీశాను ఇవాళ కొత్తగా బొత్తిగా అందహితము పోయినట్టుంది అని. ఇదేమిట్రా ఆయన పాపం విస్తరి దగ్గర కూర్చున్నారా, ఆయన ఎక్కడో ఉన్నామని అనుకుంటున్నారు. మరో 24 గంటలు ఎలా గడుపుతావయ్యా బాబు అని ఈ చేతి వడ్డనుకో మరొకొచ్చిన ఆయన వేయించుకోవడం అయిపోయింది. మళ్ళీ పరాకుగా ఉన్నారు కదా బలవంత పెట్టకండి ఒక పిండి వంటలు వచ్చినప్పుడు బాబా ఆయన్ను వేధించకండి. ఆయనకు తీపంతే బొత్తిగా ఇష్టం లేదు, సహించరు. నమ్మండి నా మాటని వేళ్ళకు. అలా రకరకాల వేళాకోళాలు నవ్వులాటలతో ఎలాగో భోజనం అయ్యిందనిపించి తాంబూలాలు వేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళగా నర్సాపురం నుంచి వచ్చిన మా అత్తగారి తాలూకి కూడా వెళ్ళిపోయారు. ఇక్కడక్కడ నుంచి మా బంధువర్గమంతా కావలసినంత కోలాహలంతో ఇంటి పనులు, సవరణ, పిల్లల సముదాయింపు, ఒకళ్ళతో ఒకళ్ళు పరాచికాలు, ఆ తర్వాత ప్రయాణానికి పెట్టే సర్దుకోవడంతో కావలసినంత సందడి, కోలాహలం. ఎలాగూ ఏం జరిగిందో, ఎవరు ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు నాకేమి రేపు 12వ అధ్యాయం.